నెవర్ దట్. మా నాయకుడు ఒక కమిట్మెంట్ ఇచ్చి నా కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయడం, ఆయన నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంటే నన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉంటారు. 100% నా మీద విశ్వాసం నమ్మకం పెట్టినరు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అంటే ఈరోజు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉన్నది. అందుకే ఈరోజు లాభ నష్టాలను బేరీజు వేయకుండా రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా ఈరోజు ఈ లెక్కలన్నిటిని కూడా నేను పక్కగా తీసిన మిత్రులారా. ఇది క్యాజువల్గా జరగలే. ఎన్నో రివ్యూస్ మీటింగ్స్, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్, ఎన్నో ఫాలో అప్లు చేసి ప్రతి కలెక్టర్తో నేను మాట్లాడిన, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేసిన, కలెక్టర్లను ఇక్కడికి పిలిచి కలెక్టర్స్తో కంప్లీట్గా ఇంటరాక్ట్ చేసిన, అన్ని కలెక్టర్లను ఎట్లా చేయాలనేది అందరు ఆఫీసర్లను నేను పర్సనల్గా సెక్రటేరియట్ పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఎక్కడ కూడా మిస్టేక్ జరిగితే అసలు ప్రభుత్వం ఎవరిని స్పేర్ చేయదు, ఎవరిని క్షమించదు అని చెప్పి వాళ్ళందరిని కూడా ఒక క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణతో ఈరోజు లెక్కలు తేల్చినాము. ఈ 16 నుంచి 28 వరకు కూడా రెండో విడత ఎవరైతే నమోదు చేయించుకోలేదో వాళ్ళ లెక్కలు వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించడానికి మనం పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. దట్ ఈస్ ఫైనల్ డాక్యుమెంట్. ఎందుకంటే రేపు కోర్టు ఏమంటది, ఏదైనా పరిస్థితిలో నువ్వు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వలేదు, నువ్వు హడావిడిగా ఏదో లెక్కలేసి క్లోజ్ చేసినావు, ఇట్లాంటి చిన్న చిన్న కోర్టులో ఏదైనా మన అందరికీ ఒక అవకాశం ఇవ్వలేదు నువ్వు అంటారని సెకండ్ ఫేజ్ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కల్పించి అన్ని రకాల ప్లాట్ఫామ్స్ వాడినాం. అప్పుడు మనం ఇండ్ల దగ్గరికి పోయినాం, అప్పుడు మనం అధికారులను పంపించినాం, ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చినాం, వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, గవర్నమెంట్ ఆఫీసులలో ఇచ్చినాం, అన్ని రకాల ప్రక్రియలు మనం తీసుకున్నాము. రేపు కోర్టుకు పోయి ఎవరైనా నాకు అవకాశం రాలేదు నమోదు చేయించుకోవడానికి, నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని చెప్పనిక లేదు. అందుకే ఈ సెకండ్ ఫేజ్ రీఓపెన్ చేసిన. వాళ్ళంటారు ఇది తప్పు లెక్క కాబట్టి అందుకే సెకండ్ ఫేజ్. అరే పిచ్చోడా, చేసిన లెక్క 100% కరెక్ట్. ఎవరైతే ఇందులోకి 3.1% బయట ఉన్నారో బయట ఉన్న వాళ్ళని బడికి రమ్మని మలవించినాం. బయట ఎవడు ఉన్నాడా, లెక్కలకు రాకుండా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు ఉన్నాడు. జనాభా లెక్కలలోనే లేరు. జనాభా లెక్కల నుంచి కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మా సంఘాల మిత్రులు చెప్తున్నా, వాళ్ళు ఇంటి ముందర పోయి డప్పు కొట్టురు, మేల్కొల్పు డప్పు. మా సంఘాలలో చేసినోని నన్ను తిడతారేదా, చేసినోని నిలబెట్టి లైన్లో నిల్చోబెట్టి లెక్కలు కట్టకుండా. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, అరే ఇంత కష్టపడి మీకోసం తల బగల కొట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతుంది. చేయనోడు మంచిగా